స్వామినాథన్ కమిషన్ను అమలు పరిచి రైతులకు అన్ని రకాల సబ్సిడీ వర్తింప చేయాలని రైతు సంఘం తెలంగాణ అధ్యక్షుడు సాగర్ డిమాండ్ చేశారు. నల్లగొండలో రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలో పాల్గొన్న ఆయన రానున్న రోజుల్లో రైతుల కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే విషయం గురించి మహాసభలో తీర్మానాన్ని చేసినట్లు చెప్పారు. అఖిల భారత కిసాన్ 35వ మహాసభలు డిసెంబర్లో కేరళలో జరుగుతాయని ప్రకటించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక 4 నల్ల చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే ఉపాధి లేక దినకూలీలు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆయన నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయని ధ్వజమెత్తారు. మోడీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్ల కాలంలో రైతులు ఆందోళనలు ఆత్మహత్యలు భారీగా పెరిగాయని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆచరణ కాడకొచ్చే వరకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు 4,19,621 కోట్లు మాత్రమే భారతదేశానికి 75 సంవత్సరాల కాలంలో రైతాంగం యొక్క రుణాలు మాఫీ చేశారు. అదే సందర్భంలో ఈ 5 ఏళ్ల కాలంలో 43 కార్పొరేట్ సంస్థలు 28 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల తీసుకొని చెల్లించడం లేదు. వాళ్లకు ఈ 5 ఏళ్ల కాలంలో 13,22,309 కోట్ల రూపాయలు మాఫీ చేసుకోవడం జరిగింది. 17 లక్షల మంది రైతాంగము 7.5 లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. అందులో మొండి బాకీల కింద 83,153 కోట్లు మొండి బాకీల కింద వ్యవసాయ రంగాన్ని ఉన్నాయని చెప్పారు. వీళ్ళ బాకీలు మాఫీ చేయమంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అంగీకరించడం లేదు. కానీ కార్పొరేట్ వాళ్ళకు ధర కట్టించాలి. అప్పుడు మాత్రమే రైతులు మరి సంతోషంగా పంటలు పండించడానికి ముందుకు వస్తారు. ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వ్యవసాయ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలు కానీ రైతు సంఘ నాయకులు చెప్పే సూచనలు కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా పూర్తిగా గుడ్డదాఖలు చేయడం అనేది జరుగుతుంది. దాని ఫలితంగానే ఇవాళ రైతులు అనేటువంటి వాళ్ళు వ్యవసాయం చేయడానికి భయపడతా ఉన్నారు. వ్యవసాయ కుటుంబాలకు పిల్లలు ఇవ్వాలంటే కూడా భయపడతా ఉన్నారు. ఆ రైతు